ఓం గణేష శారదా గురుభ్యో నమః. ఈనాటి ఎపిసోడ్లో నేను మీకు మామూలుగా ఎవరన్నా కొంచెం చదువు పూర్తయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటే మన పెద్దవాళ్ళు ఉంటారు, ఒరే ఉద్యోగం పురుషుల లక్షణం రా, ఏదైనా ఉద్యోగం చేసుకో అని కొంచెం ఈ సామెత వాడుతుంటారండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ పూర్వకాలంలో ఉద్యోగాలు ఏంటంటే వాళ్ళు ఒక 50-60 ఏళ్ల కిందట వాళ్ళ ఇళ్లలో వంట చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమనేవాళ్ళు అనమాట, మగవాళ్ళు ఉద్యోగం చేయాలి అనేది ఉద్యోగం పురుషుల లక్షణం అంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఉద్యోగానికి వాడు ఉద్యోగం అనే అర్థం కాదండి. ఆ సామెతలో పురుషుడికి మగవాడు అనే అర్థం కాదు. ఈ రెండు వివరణ నేను మీకు తర్వాత చివరికి చెప్తాను. ఇది అసలు ఈ శ్లోకం ఒకసారి ముందు మీకు మనవి చేస్తానండి. ఏమిటంటే ఇది అశ్వస్య లక్షణం వేగ, గుర్రం అండి. గుర్రం లక్షణం అంటే వేగంగా పరిగెత్తడం. అందుకే ఇవాళ మనకి మోటార్ సైకిళ్ళు, కార్లు వాటికి చెప్పారు ఎంత హార్స్ పవర్ అంటుంటారు. హార్స్ పవర్ ఏంటి, అది ఒక గుర్తు అనమాట అండి. వేగంగా పరిగెత్తడానికి గుర్రం గుర్తు. అది మొదటి లక్షణం. మదో మాతంగ లక్షణం. మదం అంటే ఏంటనమాట అండి, గర్వం. అది చెవుల్లో చెప్తుంటారండి. ఏనుగుంటండి ఆ పొగరు, దానివల్ల ఏ పనైనా కొండను కూడా వెళ్ళి కోటేస్తుంది, ఢీ కొడుతుంది ఏదైనా వస్తే. కొంత పొట్టేలు కొంత పొగరు ఉంది. దాని తర్వాత చెప్పుకోదగ్గది ఏనుగండి. అది ప్రాణం ఉంటుందా పోతుందో కూడా తెలియదు. కొండను కూడా వెళ్ళి తలతో ఢీ కొడుతుంది, పొగరెక్కింది. ఆ మదం దాని లక్షణం. ఆ మదం దానికి ఎక్కిందంటానికి గుర్తంటే దాని చెవుల్లోంచి ఒక ద్రవం కారుతుంది, అది సుగంధంగా ఉంటుందండి. మంచి యవనంలో ఉన్నటువంటి ఏనుగుకి చెవులలోంచి ఒక రసం లాంటిది కింద కారుతుంటుంది చెంపల మీదకి. అది మదద్రవం. ఆ మదానికి గుర్తు అన్నమాట అండి. అప్పుడు ఆ ఏనుగు ఏం చేస్తుంది, ఎదురుకుండా ఎవడొచ్చిన వాడిని తొక్కి అవతల మాటి వాడిని కూడా ఎవడే లెక్క చేయదు, కాలుతో తొక్కి అవతల వారేసి వెళ్ళిపోతుంటుంది అనమాట అండి. అది మదం అనేది ఏంటంటే మాతంగ లక్షణం. అది ఏనుగు యొక్క లక్షణం అండి. చాతుర్యం లక్షణం నార్యాహ. చాతుర్యం అంటే నైపుణ్యంగా చేయటం అండి, ఒద్దిగ్గా చేయటం. ఇప్పుడు చూడండి, ఒకే పని మగవాడు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. ఆడవాడు చేసేవాడు పొదుపుగా జాగ్రత్తగా వేస్ట్ అవ్వకుండా దాన్ని చక్కగా చేస్తారు. ఓ పూల దండ కట్టాలి, ఆడవాళ్ళు చాలా చక్కగా దండ కడతారండి. మగాడిని కట్టమంటే ఆ పక్కన ఓ పువ్వు ఈ కట్ట ప్రయత్నం చేస్తాడు, వాడికి రాదు. అందువల్ల ఈ చతురత్వం అనేది ఎవరికి లక్షణం అంటే అది ఆడవాళ్ళ యొక్క లక్షణం అండి. చాతుర్యం లక్షణం నార్య అంటే ఆడవాళ్ళ యొక్క లక్షణం అండి. ఉద్యోగం పురుషుల లక్షణం. అక్కడ ఆడవాళ్ళు చెప్పాడు కాబట్టి ఉద్యోగం అనేది పురుష లక్షణం అని కొంతమంది మనకు అర్థం చెబుతున్నారు. కానీ అసలు ఉద్యోగం అనే మాటకు అర్థం ఏంటంటేనండి, మనకు ప్రాచీన కాలంలో చెప్పింది ఉద్యోగం అంటే ఇవాళ మనం అనుకుంటే ఉద్యోగం కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నం చేయటం అని, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, సోమరితనంగా ఉండకూడదని. అది ఎలా చెప్తారండి మీరంటే, మహాభారతంలో తిక్కన ఉద్యోగ పర్వం అని ఒక పర్వానికి పేరు పెట్టాండి. అక్కడ ఉద్యోగం అంటే కృష్ణుడు ఉద్యోగం చేయలే. కృష్ణుడు రాయబారానికి వెళ్ళి సంధి కోసం ప్రయత్నం చేశాడు. ఆ కృష్ణుడు ప్రయత్నం చేసినటువంటి పర్వం కాబట్టి దానికి ఏమని పేరు వచ్చిందంటే ఉద్యోగ పర్వము అని పేరు వచ్చిందండి. అందువల్ల మనకు ఉద్యోగం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రయత్నము అని అర్థం. ఇక పురుష శబ్దానికి కూడా మానవుడనే అర్థం చెప్పుకోవాలండి. ఇవాళ పరిస్థితిలో ఆడవాళ్ళు ఏమంటే ఉద్యోగం పురుషుల లక్షణం అంటే పురుషుడే రాయితే మీరే చేయండి, మేము ఇంట్లో కూర్చుంటాం అనే. అక్కడ అసలు పురుషుడు కాదు. ఎలాగంటే ఉదాహరణ చెబుతున్నానండి. పురుషార్థములు అన్నారు, ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ఆ పురుషార్థాలంటే మగాడే సాధించాలని కాదండి, అది ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. పురుష శబ్దానికి మానవుడు అని అర్థము, అది గ్రహించాలి. విశాలార్థంలో కొన్ని పదాలు కొన్ని అర్థం విపరిమాణం చెందుతాయి, అర్థం అది మార్పు చెందుతాయండి. అందువల్ల మనం ఏం గ్రహించాలంటే ఇక్కడ పురుష శబ్దానికి మానవుడు, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. అందువల్ల వాళ్ళ లక్షణం ఏంటంటే ఒక అర్హత పొందిన తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏంటంటే బీటెక్ చేసావు, లేకపోతే ఇంకోటి చేసావు, సరే సంపన్నుడైతే కూర్చుంటే పర్వాలేదు, వాడికి సాగేటైతే. కానీ అట్లా కాకుండా మామూలు వాడు కూడా వెళ్ళి నేను ఖాళీగానే కూర్చుంటానంటే మరి కుటుంబానికి బరువును కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకని ఇక్కడ ఉద్యోగం అనే మాటకి ఏంటంటే ప్రయత్నం చేయాలి, దేనికైనా సరే ఒక ప్రయత్నం చేయాలి. అది వాళ్ళ అర్థ విపరిణామం చెంది ఉద్యోగం అంటే జాబ్ అనే అర్థంలోకి వాళ్ళ మార్పు వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. అందువల్ల ఏంటంటే ఈ ఉద్యోగం పురుష లక్షణం అనేటువంటి మాట
పురుషుడు అంటే ఆ స్త్రీ పురుషులని అర్థం వస్తుంది, ఉద్యోగం అంటే ప్రయత్నం, ఈ అర్థం మారింది. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ మీకు ఆ శ్లోకం మొత్తం చదివి మనవి చేస్తా. అశ్వస్య లక్షణం వేగ, మదో మాతంగ లక్షణం, మాతంగం అంటే ఏనుగు. చాతుర్య లక్షణం నార్యా, ఆడవాళ్ళకేమో చతురత్వంగా పనిచేస్తారు, చక్కగా నీట్గా ఒద్దికగా చేస్తారు. ఉద్యోగం పురుషుల లక్షణం. ఈ ఉద్యోగం అనేది పురుషుడు అంటే మానవ లక్షణము అని మనం అర్థం చెప్పుకోవాలి. స్వస్తి.